లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి నుండి కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు నేడు కూడా సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి నుండి కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తుంది. మరొకవైపు నేడు కూడా సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. సిట్ అధికారులు శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి కొండలరావు, దీని మీద పూర్తి సమాచారం? లక్ష్మి, ఏదైతే వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆ ముడుపుల వ్యవహారంలో ఎవరెవరికి ముడుపులు వెళ్ళాయి, ఏ ఖాతాల్లోకి వెళ్ళి డబ్బులు తరలి వెళ్ళాయి అనే దాని మీద కూడా సిట్ అధికారులు దూకుడు పెంచినట్టు చూస్తున్నాము మనం. దీంట్లో భాగంగా 3 రోజుల పాటు ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డిని 3 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని నిన్న ఉదయం 8:30 నుంచి కూడా సాయంత్రం 5 వరకు కూడా శ్రీధర్ రెడ్డిని విచారణ చేశారు. దాదాపు 7 గంటల పాటు విచారణ చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారని కూడా తెలియజొస్తుంది. అయితే దీనిపై సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి కీలక సమాచారం కూడా సిట్ అధికారులు స్వీకరించకుండా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కుట్రకోణంలో ప్రమేయం పాత్ర సంబంధించి కూడా సాక్షులు వాంగ్మూలం ప్రస్తావిస్తూ శ్రీధర్ రెడ్డిని నిలదీశారు. సరైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, నిజాలు చెప్పండి అంటూ కూడా సిట్ అధికారులు గట్టిగా కూడా శ్రీధర్ రెడ్డిని అడగటం జరిగిందని కూడా మనకు తెలుస్తుంది. ఎవరో చెప్పారని తనను అడిగితే ఎలా అంటూ కూడా శ్రీధర్ రెడ్డి సిట్ అధికారులతో కూడా ఎదురు మాట్లాడినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు A6 గా ఉన్న SPY అగ్రో ఇండస్ట్రీస్ పూర్వ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి సిట్ విచారణలో వ్యవహరించిన తీరు, ఆయన్ను 3 రోజులు కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు నిన్న, ఈ రోజు, రేపు కూడా విచారించనున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం కూడా సిట్ ఆఫీస్కి తీసుకెళ్లి ఆయన విచారించనున్న సందర్భం అయితే ఉంది. దీని మీద ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు చూపిస్తూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వైకాపా ప్రభుత్వం పెద్దలు ముడుపులు ఎవరెవరు ఖాతాలోకి వెళ్ళినాయి అనే దాని మీద కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్లో ఈ అందరూ కూడా కూర్చొని దీని మీద సిట్ అదే మద్యం దాని మీద కూడా వ్యవహరించిన తీరును కూడా సిట్ అధికారులు ఏదైతే సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తున్నప్పటి మొత్తంగా చూసుకుంటే ఏదైతే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఈ సిట్ మద్యం కుంభకోణం మీద భారీ ముడుపులు కొంతమందికి వెళ్ళాయంటూ కూడా ఈ అకౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్లకి తరలించిన అమౌంట్ కూడా సిట్ అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డిని అడిగిన నాకేమి తెలియదంటూ కూడా సజ్జల మొదట్లో సమాధానం చెప్పినప్పటికీ పక్కా ఆధారాలు సిట్ అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డికి చూపించిన నేపథ్యంలో సజ్జల శ్రీధర్ రెడ్డి నేను ఏదైతే కొంత తెలిసిన సమాచారం కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కీలక అధికారులు, కీలక ఏదైతే నాయకులు ఉన్నారో, వైకాపా పెద్దలు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా
చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు రేపు కూడా సిట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో మరో కొంత సమాచారం కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి స్వీకరించినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.